కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మన ఉద్యమ సమయంలో 20 మంది స్టూడెంట్స్ ఈ పరీక్షా విధానంలో వాళ్ళు పాస్ కాకపోవటం మూలంగా ఆత్మహత్య చేసుకున్నారు కదా. అలాంటి కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు. ఎందుకంటే వాళ్ళ లెక్కల్లో వాళ్ళ లెవెల్లో ₹1,00,00,000 పెద్ద లెక్క కాదు. మనం ₹1,00,000 అనుకుంటామే. ఎందుకంటే ఆ లీడర్స్ ఫండింగ్ ఆ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కూడా పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో ఈ పెద్ద పెద్ద విందులు మనం చూసాం కదా. అంత గెలిచిన తర్వాత ఒక లగ్జరీ 5 స్టారే రేటు బాధుడు. దాంట్లో కూడా మరి లగ్జరీ 5 స్టార్ హోటల్లో అంట పార్టీలు చేసుకునే వీళ్ళు. అంతేకాకుండా ఎమ్మెల్యేలకి ఎంపీలకి విపరీతంగా వాళ్ళు పార్టీలు అరేంజ్ చేసి గిఫ్ట్లు ఇచ్చి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ₹1,00,00,000 అనేది చాలా కామన్. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు 200 కోట్లు 500 కోట్లు వస్తూ ఉంటాయి కనుక. ఎలా వస్తాయో ముందు తెలిసిందే అది. మరి ఒక్కొక్క స్టూడెంట్కి ₹1,00,00,000 అంటే ప్రజాధనంలో ₹20 కోట్ల అంటే ఒక ఊర్లో స్కూల్ కట్టేయచ్చు. 2 స్కూల్ కట్టచ్చు. ఇంకా చిన్న ప్రాంతానికి వెళ్తే 5 ఎలిమెంటరీ స్కూల్స్ కట్టచ్చు అన్ని సంఘులతో. నేను ఇవ్వద్దంటలా, కానీ ఇలా ప్రతి పరీక్షల్లో కూడా ప్రతి సమయంలో కూడా ఇలా స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవడం అనేది కామన్. అలానే వాళ్ళు తక్కువ చేస్తాను కాదు. అలాగా ఆత్మహత్యలు చేసుకోకుండా ఆ కాలేజీ కానీ వాళ్ళు కానీ ముందే ఈ పేరెంట్స్ కానీ వాళ్ళకి చక్కగా ఒక కౌన్సిలింగ్ ఇవ్వాలి. దానికోసం 20 లక్షలు ఖర్చు పెట్టండి. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం పిల్లలకి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేసి మీరు ఆఫ్టర్ ఆల్ ఈ పరీక్షలకే మీరు ఆత్మహత్య చేసుకుంటే రేపొద్దున జీవితంలో వచ్చే సమస్యలు మీరు ఎలా నిలబడతారు అని కౌన్సిలింగ్ చేయించండి పేరెంట్స్కి స్టూడెంట్స్కి. దానికోసం ఇలాంటి ఫండ్స్ వాడిని. అంతేగాని వీళ్ళకైతే 20 కోట్లు ఇచ్చేస్తే వాళ్ళు ఏమవుతుంది? ఆ 20 కోట్లు పాపం వాళ్ళు ఎప్పుడు బాధపడ్డ వాళ్ళు ఎక్కడికో పరలోకానికి వెళ్ళిపోయారు. ఈ డబ్బు ముట్టిన తర్వాత పేరెంట్స్ ఏం చేసుకుంటారు చెప్పండి? ఈ రోజులో ప్రతి ఒక్కరికి ఒకరో ఇద్దరు పిల్లలు. 80% ఒకరే పిల్లలు డబ్బున్న వాళ్ళకైతే. మిడిల్ క్లాస్ వాడికైతే ఇద్దరు. మరి అనవసరమైన హంగులు ఆర్భాటాలు చేసి దేనికోసం ఇవ్వాలో దేనికోసం ఇవ్వకూడదో తెలియక, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ. మీకు ఆ వయసు లేదు, ఏది అడగాలో తెలియదు, ఏది అడగకూడదో మీకు తెలియదు. మిమ్మల్ని అంటలా, మీ వయసుని అంటున్నాను నేను. మరి అలాంటి దానికి ప్రభుత్వం ఎలాగ ఒప్పుకుంటుందండి? దీని గురించి కూడా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని ఈ డబ్బులో కొంత భాగం ఇచ్చి మరికొంత భాగం స్టూడెంట్స్ కౌన్సిలింగ్ చేయడానికి ఉపయోగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి టీవీ.